ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లే ఎవరైతే మనకు సహకరిస్తారో ఆ ఓట్లేసిన వ్యక్తుల్ని గౌరవించాలి. ఆ ఓట్లేసిన వర్గాల్ని పైకి తీసుకురావాలి. ఆ ఓట్లేయడానికి కారకులైన కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి. ఈ మూడు జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యంలో మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటా పోతాం. 2004లో మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈరోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి. 2019లో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేదో చూడండి. ఈ రోజు వచ్చాం, 9 నెలలు అయింది. అమరావతి విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్లీ ఈరోజు